తెలుసు ఎవరి కంట్రోల్లో ఉంటుందో, ఎవరి కంట్రోల్లో? ఆ భగవంతుని కంట్రోలే. అండ్ భగవంతుడే ఈ ప్రపంచాన్ని సృష్టించేది, కొనసాగించేది, చివరాఖరికి ఆయనలో కలుపుకునేది కూడా ఆయనే. మొత్తం ఇది కంట్రోల్ మొత్తం అంతా ఆయన చేతిలోనే ఉంది. కానీ ఆయన ఎవరితో వశపడతారు అంటే, ఎవరి వశం అవుతారు అంటే, ఆయన ఎవరి వశం అవ్వరు, మనమందరం ఆయన వశం అవ్వాలి కదా. కానీ ఆయన వశంలో ఎవరు అవుతారు, ఆయన ఎవరు పట్టుకుని లాగుతారు అనేది ఈ భగవన్ నామమే. మనం ఇప్పుడు చెప్పేది మహామంత్ర, అదే భగవన్ నామము. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది చెప్తే చాలట ఆయన మన వశమైపోయి మన చుట్టూ తిరుగుతారు. ఎలా అని మనకి క్వశ్చన్ రావచ్చు కదా, చాలా ప్రశ్నలు వస్తాయి మనకి. ఎట్లా అలా చెప్తూనే ఉంటారే, మనకి ఎలా తెలుసు? దీనికి రుజువు చాలా చరిత్రలు ఉన్నాయి, ఎన్నో చరిత్రలు. సత్యయుగం నుంచి తీసుకొస్తే సత్య త్రేత ద్వాపర నుంచి కలియుగం దాకా ఈనాటికి కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎంతో మంది మహాత్ములు, మా గురుగారు అట్లా చాలా మంది మహాత్ముల వాళ్ళ జీవితాల్లో జరుగుతూనే ఉంది. స్వామి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అలా ఒక చరిత్రను చూద్దాం మనం ఈరోజు. గజేంద్ర మోక్షం అందరు వినే ఉంటారు. అది మనకి చిన్నప్పటి నుంచి పద్యాలు కూడా బాగా తెలుగులో బాగా చెప్పించేవాళ్ళు కూడా మనకి గుర్తుంటే మనం చిన్నప్పుడు కదా. ఆ గజేంద్ర చరిత్రము ఎక్కువగా మన జీవితంతోనే పోలుస్తారు. ఎందుకంటే గజేంద్ర కూడా ఎప్పుడు వాళ్ళ యొక్క కుటుంబంతోనే ఉంటుంది. ఒక కూటంగా వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా. ఏదైనా దానికి ఇబ్బంది వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో, అందరూ కలిసి కట్టుగా ఆ సమస్యను ఎదుర్కొని అలా ఉంటారు. అలా ఒకరోజు ఒక చోట నుంచి ఒక చోట గుంపుగా ప్రయాణం చేస్తూ 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 వాటికి నీళ్ళు అంటే చాలా ఇష్టం కదా ఏనుగులకి. దూరంగా ఎక్కడో ఒక అసలు అందమైన కొండ, దాని కింద ఒక పెద్ద సరస్సు. అది ఎట్లా అంటే ఏదో మనకంటారు కదా, ఈతలుంటే అవతల ఏం తెలియదే, అంతా అవతల సైడ్ అంతా నునుపులాగే అనిపిస్తుంది అని. అట్లాగా దీనికి ఆ రోజు అది అట్లా ఒక మాయలాగా, భగవంతుని మాయలాగా అది కన్ను కరెక్ట్గా ఆ గజేంద్ర ఈ ఏనుగు, ఆ ఏనుగులకంతా ఒక హెడ్, మనకెట్లా ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో అలా ఒక మొగ ఏనుగు. సరే అందరితో కలిసి అది చూడగానే ఇంకా నీళ్లు కదా వెళ్ళిపోతారు, అంతా బాగా ఆడుతూనే ఉంటారు. అలా ఆడి ఆడి ఎన్నో ఏళ్ళు అట్లా ఆడుతూనే ఉంటారు. ఆ సముద్రం చెరువులో సరస్సులోనే అక్కడే ఉంటారు. చుట్టూ ఏనుగులతో వాళ్ళ ఫ్యామిలీతో అంతా కలిసి బాగా ఆనందంగా ఉంటారు. ఎంతవరకు అంటే అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాజు ఉంటారు కదా. సో ఆ ఏనుగులకి ఎట్లా ఆ ఏనుగు రాజు, అట్లా ఆ సరస్సులో కూడా కొంతమంది జీవులు ఉంటారు. ఆ జీవులలో ఆ ఏనుగు ఒక రాజు, ఆ ఏనుగు కుటుంబం, సారీ క్రోకడైల్. ఆ క్రోకడైల్ అలా తిరుగుతూ దానికి హల్చల్, అసలు ఏమవుతుంది, ఎందుకు ఇంత కోలాహలంగా ఉంది ఈరోజు, ఏదో జరుగుతోందని చూస్తే వీళ్ళంతా ఇట్లా గోల చేస్తున్నారు. ఇట్లా కాదని వెళ్ళి చూసి ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంది కదా మా గజేంద్ర పట్టుకోగానే అది అసలు వణికిపోతాడు. ఆ ఏనుగు అసలు ఏం చేయాలో తెలీదు. పక్కన వాళ్ళ భార్య వస్తుంది, హెల్ప్ చేస్తుంది, ఏమవదు. అంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు, ఏమవదు రక్షించమని ఏడుస్తాడు. వాళ్ళు ఎంతసేపు అతని కోసం ఉంటారు, రక్తం కారుతూనే ఉంటుంది. అలా ఎన్నో ఏళ్ళట భాగవతంలో చెప్తారు, కొన్ని ఏళ్ళు అలా అసలు ఆ మొసలి వదల్లా ఇది అందరినీ అడిగింది హెల్ప్, నన్ను కాపాడండి, నన్ను ఏదో ఒకటి చేయండి అని. అందరూ లాగారు ఏనుగులన్నీ. ఇంకేం చేస్తాయి చివరాఖరికి, నువ్వు చావని ఆ ఏనుగుని అక్కడ వదిలేసి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అంతే కదా, వాళ్ళు బతకాలి, వాళ్ళు అది ఎక్కడ మళ్ళీ వీళ్ళకి హాని అని వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ ఏనుగుకి ఏం చేయాలో తెలియదు. లోపల నుంచి అప్పటిదాకా అసలు అంతా నా వాళ్ళు అనుకుని వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఇప్పటికి ఎవరు లేరు అన్నప్పుడు దానికి ఒక స్మృతి కలుగుతుంది. అది ఎట్లా కలుగుతుందో కూడా, పూర్వజన్మలో ఆ ఏనుగే ఒక రాజు. ఆయన భగవంతునికి ఎప్పుడు భగవంతుని ధ్యానంలో ఉండేవాడు, పూజ చేసేవాడు. రాజైనా ఎప్పుడు భగవంతుని చుట్టి ఏదో తన యొక్క అహంకారంతో తన గురువుని రెస్పెక్ట్ మర్యాద ఇవ్వకుండా ఉంటే ఆయన శపిస్తారు. కానీ ఆ భగవన్నామ స్మరణ, ఆ గురువు యొక్క బ్లెస్సింగ్స్ చేత ఏనుగ్గా పుట్టిన ఆ స్మరణ గుర్తొస్తుంది.
అప్పుడు అది కదా నేను వీళ్ళందరినీ పట్టుకుని ఏంట్రా నా ఇన్ని నాళ్ళు నాకు ఇచ్చి నా బుద్ధి ఎందుకు ఇట్లా వీళ్ళ మీదే ఉండిందని అప్పుడు ఓ నారాయణ అని ఆర్తితో అడుస్తాడు. అప్పుడు జస్ట్ ఆ ఒక్క నామం అండి, అది ఆ ఏనుగు పిలిచింది. మనుషులైనా ఓకే సరే, మనుషులు అట్లా ఆర్గ్యూ చేయొచ్చు, కానీ ఒక జంతువు కోసం స్వామి ఎక్కడో ఉన్న వైకుంఠంలో పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ ఏనుగుని రక్షించి ఆ క్రోకడైల్ని చంపేసి. అలా ఎన్నో చరిత్రలు. భగవంతుని నామ భగవంతుని మన దగ్గరికి లాక్కొస్తుంది. సరే అనొచ్చు అదేదో త్రేతాయుగంలో జరిగింది, మనకేంటి కలియుగంలో అని. సో మనం ఉన్న కాలమే కలియుగం. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం స్వామి పెట్టారు. సో మన ధర్మం ఈ కలియుగంలో ఏంది? భగవంతుని నామ సంకీర్తన చేయడం. ఇప్పుడున్న మనకి ఉన్న చాలా పనుల్లో స్వామిని తలుచుకోవడమే చాలా తక్కువైపోయింది. ఇండియాలో అంటే గుళ్ళకి వెళ్తారు, అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, పిల్లల్ని తీసుకెళ్ళచ్చు. ఇక్కడ మనకు అన్ని వీక్ డేసే కదా. ఈవెన్ ఒక చోట టెంపుల్కి వెళ్ళాలన్నా కష్టమే. ఏదో పండుగలకప్పుడు వెళ్తాం. మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నాం, కానీ మనం ఈ సంప్రదాయాన్ని మన పిల్లలకి కూడా ఇవ్వాలి కదా. వాళ్ళే ఇక్కడ ఉండబోయేది, మన తర్వాత ఎవరు రక్షించేది వాళ్ళని. సో అలాని ఎలా అయితే ఆ ఏనుగు ఫ్యామిలీ అంతా అలా ఉందో, మనకి ఎవరో ఒక మహాత్మా అనుగ్రహం చేశారు. అందరూ అంటారు ఈరోజు నేను భగవంతుని నామ చెప్తున్నాను నాకు చాలా పుణ్యం అని. కాదు, ఎవరో అలా మనకి ఒక మహాత్మా యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఆ పుణ్యాన్ని మనం తీర్చుకొని, ఆ పుణ్యం వల్ల మనం ఈరోజు భగవంతుని నామం ఈ చోట ఎంతో మంది ఏమైనా చేయొచ్చు, కానీ మనకి దొరికింది చూడండి, అది మన అదృష్టం, మన భాగ్యం. అది అందరికీ రాదు. సో అట్లాగే మనం ఈ ఏదైతే మహామంత్ర ఉందో ఇది కలియుగానికి నిర్వర్తించిన నామం. మిగతా నామాల కంటే మనకి పూజ చేసేటప్పుడు కానీ ఏదైనా కొన్ని నియమాలు ఉంటాయి. దీనికి ఏ నియమం లేదు, అంత పిసరు నియమం కూడా లేదు. కానీ ఇది పవర్ఫుల్లా అంటే పవర్ఫుల్. ఎస్, ఒక్క నామా చెప్తే అన్ని పాపాలు పోతాయి. ఇది నేను చెప్పట్లేదు, మా గురువు గారు చెప్పారు, ఎన్నో మహాత్ములు చెప్పారు, భాగవతంలోనే చెప్పారు. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం. ఏవైతే మీరు అక్కడ దాకా పాపాలు చేశారో ఒక్క నామాతో అవన్నీ పోతాయి. ఆ నామాన్ని పట్టుకుని మనం చేయడమే కాక మన పిల్లల చేత కూడా చేయిస్తే అది చాలా మంచిది. గజేంద్రునికి ఎలా అయితే ఆ మూమెంట్లో అలా స్పృశించిందో భగవంతుని నామా చెప్పాలని, అలా మన పిల్లలకి రేపు ఎప్పుడైనా ఏదో కష్టం మనం వచ్చింది అంటే అప్పటికప్పుడు గుర్తురాదు కదా. మనం ఇప్పుడు చేసిన నామమే ఆ భగవంతుడు అప్పుడు వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు. ఇది నమ్మండి. ఇది చాలా సన్నివేశాలు చాలా పిల్లలు మా సత్సంగంలో ఎక్స్పీరియన్స్ చేశారు, పెద్దవాళ్ళు అందరూ, ఒకళ్ళు చెప్పేది కాదు. సో మా యొక్క ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ అందరికీ నెక్స్ట్ 20 minutes ఎన్నో మనకి దీని తర్వాత బోల్డర్ని మైండ్ బోల్డర్ని ఆలోచించడానికి, కానీ ఇది దొరికింది మనకు అవకాశం, వదులుకోకూడదు. నెక్స్ట్ 10 minutes శ్రద్ధగా మీకు ఏమైనా ప్రేయర్ ఉంటే ప్రేయర్ చెప్పుకొని చేయొచ్చు. నేను ముందు చెప్పినట్టుగా, లేదు నేను అంత భగవంతుడా నీ కృప వల్ల నేను చాలా బాగున్నాను, నీకు కృతజ్ఞత అని కృతజ్ఞతతో అయినా చెప్పుకోవచ్చు. ఆయన్నే తలుచుకోండి, ఇంకే థాట్స్ వద్దు, ఆలోచనలు వద్దు. ఈ 10 minutes ప్రెషస్గా భావించి మళ్ళీ దొరుకుతుందా అని అహోభాగ్యంగా అనుకుని నామా చెప్పండి. ఇదే నామా ఎవ్రీడే ఏ కులదైవం అయినా మీరు పూజించవచ్చు. ఇదే నామా ఈ నామా దానికి యాడ్ చేసుకుని ఎవ్రీడే ఎప్పుడైతే మీకు టైం దొరుకుతుందో ఒక 54 times కానీ ఒక 10 minutes కానీ చేయండి. నమ్మండి, ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా అంటే మన లౌకిక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఉదాహరణకి ఒక లోన్కి ఒక బ్యాంక్కి వెళ్తామండి. ఆ లోన్కి బ్యాంక్ అంతా అయిపోయి లోన్ శాంక్షన్ అని ఆయన పేపర్ ఇచ్చేస్తాడు. ఆ నమ్మకంతో మనం వస్తామా? లేదు, నాకు అప్పుడే డబ్బు ఇవ్వాలని కూర్చుంటామా? లేదు కదా. అదే నమ్మకం. నామా చెప్పామా అంత సరిపోతుందా? సరిపోతుంది. ఎప్పుడు వస్తుంది? ఆ సమయానికి అది వస్తుంది. మీకు ఎప్పుడు అది అవసరమో అప్పుడు వస్తుంది. అప్పటిదాకా మనం ఏం చేయాలి? శ్రద్ధగా ప్రతిరోజు పట్టుకోండి, వదలద్దు. ఈ నామాన్ని రక్షిస్తుంది. అదే మైండ్లో పెట్టుకుని నెక్స్ట్ 10 minutes బాగా చెప్పండి నామా. సరే, రాధే రాధే.